Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. 2025 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒక వీడియో చేస్తున్నాను. అది మీరు అందరూ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి స్నేహితులకు కూడా పంపించండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి. నేను పెళ్లి పనుల వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను. తోట అంతా చూడండి ఎలాగైపోయిందో. పాపం చాలా గడ్డితో నిండిపోయి ఉంది. పువ్వులు వస్తూ ఉన్నాయి, టమాటాలు వస్తూ ఉన్నాయి. ఈ టమాటాలు వచ్చినట్టు ఇలాగ అవుతుంది, అయినా పర్వాలేదు. వంకాయలు కూడా కోసానండి. మళ్ళీ మీకు ఇవాళ వీడియో చేస్తానని చూపించామని చేస్తున్నాను. చక్కగా ఉన్నాయండి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. అంటే పచ్చడి చేస్తారు మా పాప, ఇప్పుడు పచ్చడి చేస్తుంది అనేసి నేను తొందరగా మీకు చూపిస్తున్నాను. బీన్స్, చిక్కుడుకాయలు, సీతాఫల చెట్టు వృక్షం అయిపోయింది. ఈ పందిరి అడ్డం వచ్చేస్తుంది కదనేసి కట్ చేసేసాము. ఇప్పుడు చిగిరించిన దాంతోపాటు కాయ కూడా పోత వేసినప్పుడు కాయ నిలబడిపోయింది. ఈ కాయ చూస్తారు ఎంత పెద్ద అయిందో. అలాగే మనకి ఏంటంటే ఈ కంటైనర్లో కొంచెం మనం గ్రోత్ వచ్చేది ఏమన్నా లిక్విడ్ పదార్థాలు కానీ కూరగాయ తుక్కు కానీ వేసుకుంటే దానికి బలం అండి. బలం వల్ల సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి. నేను చాలాసార్లు మీకు చూపించాను. ఎందుకంటే మనకి బయట సీజనల్గా వచ్చే ఫ్రూట్ మనకి కనబడకపోయినా మనం కన్నులారా చూసుకుంటున్నామండి. ఇది జాంకాయలు కూడా బాగా వస్తాయి. ఎందుకంటే నేను ఇంట్రెస్ట్ చేయలేదండి ఈ మధ్యకాలంలో. ఈ కలుపు మొక్కలు ఉన్నాయి, ఈ గ్రో బ్యాగ్ కూడా నేను చక్కగా చేయాలనుకున్నాను. ఈ గడ్డి పీకే కొద్దీ వస్తానుంది. ఇది మళ్ళీ నేను తీసి, ఈ మొక్క పెద్ద మొక్క అయిపోయింది. ఈ పూల మొక్క, ఇది పూజకి చేసుకునే మొక్క అండి. ఇది దీనిలో ఒక మందార మొక్క పెట్టాను. ఈ మందార మొక్క ఇరిగిదీసి ఇంకో పక్కన పెట్టుకుంటే అది కూడా వచ్చేసింది. మామిడికాయలు చూపించాను, మామిడికాయ పచ్చడి చేసినప్పుడు చూపించలేదు. కానీ ఈ చిక్కుడుకాయలు కొద్దామండి, కొన్ని అయిపోయి ఉన్నాయి. ఈ ములగ చెట్టు చాలా పూత వేసింది. ఆ పూత ఎంతవరకు నిలబడుతుందో, ఈసారి కాయలు నిలబడాలి. మరి చాలాసార్లు అంటే 3 సార్లు 4 సార్లు కాయటం మీకు చూపించాను. 2-3 కాయలైనా సరే చాలా బాగా టేస్ట్గా ఉండేయండి. ఇది ఇంకా అవ్వలేదు, కోస్తాను. అవి విత్తనాలు కుంచేసాను. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, నేను బీరపాదు పెట్టానండి. ఆ బీరపాదులు కాయలు వచ్చిన తర్వాత ఏం చేశానంటే, అది బాగా ఎండిపోయినాయి. ఆ విత్తనాలు తీసి ఇక్కడ పెట్టాను. మరలా వచ్చేసింది చూసారా. అది కూడా నేను ఏంటంటే, ఈ బిజీగా ఉన్నా సరే మొక్కలకు నీళ్ళు పోయాలి కదా, వచ్చినప్పుడు చూసుకుంటే ఈ ఎండిపోయిన కాయలన్నీ తీసండి మొక్క విత్తనాలు పెడితే చక్కగా వచ్చింది. అలాగే ప్రతిది కూడా ఈ మధ్యన వీడియోలు చేయలేదు కాబట్టి మీకు చూపించలేదు. చక్కగా అయిపోయినాయండి కాయలు. అది విత్తనాలు బ్లాక్ కలర్లో వచ్చి ఇలాగా ఆడిస్తే గింజలు చక్కగా సౌండ్ వస్తాయి. ఆ సౌండ్ వచ్చిన తర్వాత అప్పుడు మొక్క వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇంక కొన్ని పెట్టాను ఇక్కడ, ఇందులో కూడా పెట్టాను. ఈ వంగ మొక్కలు నేను ఏం చేస్తానంటే అండి, టమాటా కోసినప్పుడు గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని పైన ఆ టమాటా అంతా కోసి మొక్కల్ని ఆ గింజలను వేరుపాటుగా తీసి అందులో వేసేస్తాను అనమాట. అవి మొక్కలు వచ్చేస్తాయి. మొక్కలు వచ్చిన తర్వాత వేరే దాంట్లో పెడతాను. కాయలు చూస్తే ఎలా కాస్తున్నాయి. ఇంకెక్కడి నుంచో తెచ్చుకొని మనం పనిగట్టి నారు కింద వేసుకోక్కలేదు. ఎందుకంటే చిన్నగా మనం ఇంట్లో పెంచుకుంటున్నాం కాబట్టి అలమడతలు వస్తాయి అనమాట. ఇది మందార మొక్క దానిలోంచి తీసి అదొకటండి. ఆ మొక్కలు ఎరదీసి పెట్టేసుకుంటే అయిపోతాయి. సరే, అంజూరకాయ ముగ్గిపోయిందండి. అలాగా రోడ్డు మీదకి రాలిపోతున్నాయి చూసారా, ఇంత బాగా ముగ్గిపోయింది. పైనుంచి పడిపోతున్నాయి అన్నమాట. సో పైకి వచ్చామంటే ఏదో ఫ్రూట్స్ పెరుగుతుంది. ఇక వంగ మొక్కలు చెప్పాను కదా, ఈ గ్రో బ్యాగ్స్ పెట్టినప్పుడు నా వీడియో చూసుంటారు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇది నల్ల వంకాయలు వచ్చినాయి. నల్ల వంకాయలు దీన్ని కూడా నేను నారిపోసి పెట్టాను. తోటకూర ఉందేమో చూసుకొని కోద్దామని వచ్చానండి. ఉల్లిపాయలు కూడా బాగా వచ్చినాయండి. ఇలా చూపించండి.
కొంచెం తోటకూర గారెలోకి ఉంటుందని ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు. పాలకూర వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఉల్లికాయలు భలే వచ్చినాయి. దీన్ని ఏం చేయాలంటే ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు తీసుకోవాలి దీన్ని. నేను ఈ వంగ మొక్కలు పెట్టాక ఖాళీగా ఉందనేసి విత్తనాలు పోసాను, ఏ తోటకూర విత్తనాలు. ఇరికైపోయి సరిగా ఎదగటానికి గాలి వేసుకోక సరే ఎన్ని ఎన్ని మొక్కలు వచ్చినాయో. గాలి వేసుకోక ఇట్లా పైకి రానవట్లేదు ఈ వంగ మొక్కలు. చాలా రోజులైంది. ఈ గార్డెన్కి వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందండి. మనసు పూర్తిగా మనం చేసుకుంటాం. ఆకు కూడా కొంచెం పోయింది. ఈ కాళ్ళ కింద వెళ్ళిపోయాక విత్తనాలు మంచి పెద్ద విత్తనాలు వస్తాయి అన్నమాట. చాలా ఆనందంగా ఉందండి మీతో నేను మాట్లాడడం. అంటే నేను రోజు వీడియోలు చేసి మాట్లాడాలి అనుకుంటాను, నాకు టైం కుదరకనే వీడియోలు చేయట్లేదు. ఈ మధ్యన వీడియోలు ఆనేసరి ఏంటని అడుగుతున్నారు మా స్నేహితులు. ఇంకెంతకీ ఏంటంటే మగపిల్లలు ఇద్దరు కూడా ఇంట్లో ఉండి అన్నీ చూసుకునేవారు. వాళ్ళు లేరు, ఇప్పుడు గల్ఫ్లో ఉన్నారు. పాప ఏమో వీడియో మరి తీయటానికి కాలేజీకి వెళ్ళిపోద్ది కాబట్టి తీసేవాళ్ళు కూడా ఉండలేదు. నాకు నేనే తీసుకోవాలి, నేనే మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉండి నేనేం చేయలేకపోతున్నాను. అప్పుడప్పుడు అలాగే నాకు నేనే తీసుకొని మీతో మాట్లాడుతూ ఉంటాను. సరే, ఇక్కడ ఏముంది, క్యాప్సికమ్ కూడా వచ్చింది చూడండి. చాలా రోజులైంది కాబట్టి నేను తీయలేదు వీటిని. ఇరుకైపోయింది, కొన్ని మొక్కలు తీసేయాలి. అనుకుంటున్నాను ఏదో చేయాలనేసి, కానీ చాలా పని ఉంది. గార్డెన్ పని రోజు చేసిన మనకి అవ్వదండి. అయినా సరే నేను అలాగా ఇట్లంక చూడకుండా ఇలా ఉన్నందుకు. ఇక్కడ సీతాఫల చెట్టు, ఇది కూడా సీతాఫల చెట్టు, దీన్ని కూడా తీసేసాను. అయ్యయ్యో ఇవన్నీ అలాగైపోయినాయి. అబ్బా, ఈ పూలు చూసారా, నేను చూడలేదండి బాబు. చాలా పూలు వచ్చినాయి, కనకాంబరాలు, రకరకాల కనకాంబరాలు వచ్చినాయి. ఈ పూలు కూడా కోసేస్తాను, పిల్లలు పెట్టుకుంటారు. మల్లెపూలు వస్తున్నాయి. ఈ పైకి వచ్చేప్పుడు నేను వారం అయిపోయినట్టుంది. వచ్చాను, మళ్ళీ నీళ్ళు పోసి వెళ్ళిపోయాను. పాపం ఎవరో ఒకరు నీళ్ళు పోతున్నారు కాబట్టి వీటిని పట్టించుకోవట్లేదు. చాలా బాగున్నాయి, ఫోటో తీసుకుంటే బాగున్నాయి. ఇక వంకాయలు, కింద వంకాయలు దొరికినాయి, పైకి వస్తే క్యాప్సికమ్, ఫ్రూట్ అంజూరు పండు ఒకటి దొరికింది. తర్వాత మొన్న వాటర్ యాపిల్ కాసింది అనుకున్నాను, కానీ వాటర్ యాపిల్ కాదు, యాపిల్ బేర్ వచ్చినాయండి. యాపిల్ బేర్ కూడా చాలామంది కోసుకుని తిన్నారు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు. ఇది కోసేసాను.
అక్కడ ఉన్నాయి. ఉసిరికాయలు ఉన్నాయి చూడు. ఓ భలే వచ్చినాయి ఉసిరికాయలు. ఇవన్నీ ఇవే. ఇవి ఉసిరి చెట్టు బాగా కాస్తుందండి, ఎప్పటికప్పుడే కాసేస్తుంది ఇదంతా. ఇవన్నీ కాయలు. ఈ పెద్ద అయిన తర్వాత ఇప్పుడు కోసుకుంటారు. పైకి వచ్చినప్పుడల్లా కోసుకుని తినేస్తారు. ఇవి ఒక రకం కలర్స్ అండి. ఈ కలర్స్ వేరు, ఆ కలర్స్ వేరు. కనకాంబరాలు ఈ రోజుల్లో ఎక్కువ కాస్తాయి కనకాంబరాలు. బంతి పూలు, బంతి చెట్టు. ఆవకాడ మొక్క కూడా వేసామండి. ఈ ఆవకాడ ఎదిగినప్పుడు మళ్ళీ కాయలు కాసేటప్పుడు చూపిస్తాను. ఆవకాడ కూడా చాలా ఈజీగా పండించేసుకుంటున్నారు. ఈ వంగ మొక్క బూజు పట్టేసింది బాగా. ఇలా ఉన్నదాన్ని తీసేసుకోవాలి. కొంచెం తీసేద్దాం. పచ్చడిలో కూడా వేసుకోవచ్చు. పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది. ఆకు కొయ్యకపోతే ఎండిపోద్ది, కోస్తా ఉంటే చిగురిస్తుంది. మనకు కావాల్సినప్పుడు కోసేసుకోవచ్చు. షుమ్లాగా వస్తుంది. పుదీనా పండటం అంటే చాలా గ్రేట్ అండి. అన్ని చోట్ల పండదు. బాగుంది పుదీనా. అది కూడా విత్తనాల్లాగా అయిపోతాయి కదా, బాగా ఎండిపోయిన కాయలు నేను పాదునే తీసేసి మళ్ళీ దీంట్లో పెట్టడం జరిగింది. చూసారా మొక్కలు ఎలా బాగా ఎదిగినాయో, వచ్చేసినాయి అన్నమాట. ఏదైనా సరే నేను ఒకటి తీసేసేటప్పటికి ఇంకోటి. బెండకాయ కూడా, ఇది బెండకాయ ఉంది కదండి, నేను ఏం చేస్తున్నానంటే దీన్ని చక్కగా అయిపోద్దండి. బెండకాయలు ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని బకెట్లు ఖాళీ చేసినవి మట్టి పోసి అందులో వేస్తాను. ఇలాగ మొక్కలు వస్తాయి కదా, ఈ మొక్కలు తీసేసి ఆ మట్టి, కోకోబిట్, వర్మి కంపోస్ట్ ఇవన్నీ రెడీ పెట్టుకొని ఈ మొక్కలు వచ్చిన తీసుకెళ్ళి అందులో పెడితే చక్కగా వస్తాయండి. మన కాయ పూత వచ్చినప్పటికీ దానికి ఖాళీగా ఉంటుంది అన్నమాట. ఇవి కూడా అలాగే పెట్టాను. ఈ మొక్కలు చూసారా, ఒక్క మొక్క తీసుకుంటే ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు. ఈ మొక్కలు తీయలేదు, ఈ మొక్కలు తీసి వేరే దాంట్లో పెట్టాలనుకుని. ఈ గోంగూర, అది వంకాయ మొక్కలు. ఇది అయిందా, ఇంకా అవ్వాలి. ఖర్జూర పండు అండి, చాలా బాగా వచ్చింది చూసారా. ఈ కొన్ని కాయలు అటువైపు రాలి పడిపోతున్నాయండి. అయిపోయింది. నేను వచ్చాను కాబట్టి దొరికింది. మొన్న దొరికిన కొన్ని కోసుని తిన్నారు. పండిపోయింది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. తప్పకుండా అందరూ చూసి లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.